గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మకేష్ హరీష్ బాబు అండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, మనందరికీ తెలుసు భారతదేశంలో రోజు రోజుకి నిరుద్యోగ సమస్య అనేది పెరిగిపోతూ వస్తుందండి. మరి ఈ సమస్యని పరిష్కరించే దిశలో ప్రభుత్వం తన వంతుగా తన ప్రయత్నాలు చేస్తూనే ఉందండి. సో ఇదంతా ఒక సమస్య అయితే, రెండో సమస్య ఏంటి అంటే, మనం జాబ్ అయితే చేస్తున్నాం కానీ చాలా సందర్భాల్లో మనకి నచ్చిన జాబ్ చేయడం లేదండి. కేవలం మనీ కోసం ఏదో ఒక జాబ్ ఉండాలి కదా అని చెప్పి కాంప్రమైజ్ అయిపోతూ జాబ్స్ చేసుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఇలా సఫర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం ఉందండి. దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని అంటారండి, లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అని అంటారండి. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చైన్ లింక్ బిజినెస్ లేకపోతే సేల్స్ బిజినెస్ అని చెప్పి చాలా అపోహలు అయితే సమాజంలో క్రియేట్ చేయబడి ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరంతా ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్, ఒక్కసారి దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నింటిలో ప్రతి బిజినెస్ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ మీద ఆధారపడి ముందుకు సాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎస్పెషల్గా ఈ ఆపర్చునిటీ అయితే ఎంబీఏ చేసిన స్టూడెంట్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. అలాగే చాలామంది ఒక సెల్ఫ్ ఎంటర్ప్రినర్గా డెవలప్ అవ్వాలనుకుంటుంటారు, బట్ వాళ్ళకి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా ఉంటుంది. మరి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ కూడా ఒక ఎంటర్ప్రినర్గా మారాలి అని అనుకుంటే వాళ్ళకి ఉండే ఒక అద్భుతమైన అవకాశమే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి, లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అండి ఫ్రెండ్స్. సో ప్రతి మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, చెడు ఉన్న చోట మంచి ఉంటుందండి. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్లో కొన్ని ఫ్రాడ్ కంపెనీలు రావడం వల్ల వీటికి మీద ఒక మచ్చ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. కానీ మంచి కంపెనీలు లేవనంటే భారతదేశంలో సుమారుగా ఒక 25 కంపెనీలు ఇక్కడ మంచి కంపెనీలుగానే ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే పర్టికులర్గా ఏం చెప్తాను అంటే, ఒక కంపెనీ గురించి తెలుసుకొని దాని గురించి క్షుణ్ణంగా చదివి మీరు దీంట్లో స్టెప్ ఇన్ అవ్వండి. అయితే ఇక్కడ జాయిన్ అయ్యే ముందు ఏంటి అంటే, సరైన గైడెన్స్ లేదా సరైన గైడ్ ద్వారా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ని ఎవరు కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఇది చైన్ బిజినెస్ అని చెప్పేసి మీరు అపోహలో ఉండి మీకుండే ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఎందుకు అనంటే, తక్కువ ఏజ్లోనే, చిన్న ఏజ్లోనే మీరు మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలి అని అనుకున్నా, లేదా కొన్ని వందల వేల మందికి మీరు ఆపర్చునిటీ ఇవ్వాలి అని అనుకున్నా సరే, మీకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక అద్భుతమైన అవకాశాన్ని కలుగజేస్తుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ చెప్తున్నా, మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, చెడు ఉన్న చోట మంచి ఉంటుంది. అయితే ఇక్కడ కూడా చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. మరి ఎవరైతే దానికంటూ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కంటూ ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతూనే ఉంటారండి. ఇక్కడ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి. కాకపోతే మనం ఫెయిల్యూర్ అని ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మనం ఫెయిల్యూర్ రేట్ని చూస్తున్నాం కానీ సక్సెస్ రేట్ని అయితే ఇక్కడ చూడడం జరగట్లేదు. సో ఫ్రెండ్స్, అందుకే మీరందరూ కూడా ఒక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్గా వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే, ఎస్పెషల్లీ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోండి. మరి భారతదేశంలోకి వచ్చేసరికి ఇటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే, నాకు తెలిసి వెస్టీజ్ అనే కంపెనీ ఉందండి. సో వెస్టీజ్ అనే కంపెనీ సక్సెస్ఫుల్గా 22 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని సంవత్సరానికి సుమారుగా ఒక 1000 నుంచి 2000 మంది మిలీనియర్స్ని కూడా తయారు చేయగలిగిన స్థాయికి చేరుకుందండి. సో వీలైతే ఒక్కసారి ఆ వెస్టీజ్ అనే సంస్థ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి.
మీలో ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను విశాఖపట్నంలో ఉంటాను. సో మీకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద ఉండే అపోహలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేయడానికి నేను ఎల్లవేళలా మీకు సదా అందుబాటులో కూడా ఉంటానని చెప్తున్నానండి. కానీ స్టూడెంట్స్, డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అండ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ విచ్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్ ద ఎంటైర్ ఇండియా ఇన్ నియర్ ఫ్యూచర్ అండి. సో ఫ్రెండ్స్, రండి, మీ అపోహలన్నీ క్లియర్ చేసుకుంటే అందరం కలిసి వర్క్ చేద్దాం. ఒక మంచి భవిష్యత్తుని మనందరం కలిసి నిర్మించుకుందామండి. ఓకేనా? థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ అండి.